ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. జైనత్ మార్కెట్ యార్డ్లో జొన్నల కొనుగోలు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించి జొన్నల కొనుగోలును ప్రారంభించారు. రైతులు పండించిన పంటలకు మద్దతు కల్పిస్తూ ప్రభుత్వాలు కొనుగోలు చేస్తున్నాయన్నారు. దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్నీ వస్తాయి సార్, మరాఠీ తెలుగు నేను ఈ విషయం మీద, ఈ జొన్నల విషయం మీద ఈరోజే కాకుండా గత ప్రభుత్వంలో కూడా జొన్నలు మేము కొనుగోలు చెయ్యం, పంటలు కొనేది ప్రభుత్వం పని కాదు, ప్రభుత్వం ఏమన్నా వ్యాపార సంస్థ కాదని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ రోజు బోధ్ ప్రాంతంలో జొన్నలు పండిస్తుంది. అప్పుడే కరోనా వచ్చింది. ఆ రైతులంతా వచ్చినప్పుడు మాకు జొన్నలు ప్రభుత్వం కొనకుంటే మేము రోడ్ల మీద పారేసేటటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే, ఆ రోజు కరోనా ఉన్నటువంటి సమయంలో కూడా నేను జొన్నలని 4 బండ్లల్లో వేసుకుని హైదరాబాద్ వెళ్ళి కమిషనర్ ఆఫీస్ ముందర ఆ రోడ్డు మీద జొన్ను వారవచ్చి అగ్రికల్చర్ సెక్రటరీ కలిసి ప్రభుత్వం మీద ఆ రోజు కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఆ రోజు నుంచి జొన్నల కొనుగోలు చేసే విధంగా ప్రయత్నిస్తాను. ఈ సందర్భంగా రైతులందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. పంట మీరు ఎంత గొప్పగా కష్టపడి పండిస్తున్నారో అతి సమీపంలో నుండి రైతులకు అందిస్తున్నటువంటి మాకు తెలిసిన కష్టం. నేను అందుకే మొన్న శాసనసభ సమావేశాల్లో కానీ అంతకుముందు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, ఇబ్బంది అవుతున్నది అని అంటే, నేను గౌరవ మంత్రి గారికి చెప్పాను, ఈరోజు ప్రభుత్వం ఆదుకోకుంటే రైతు పరిస్థితి చాలా ఘోరం ఉంటుంది. ప్రభుత్వానికి నష్టం వస్తుండొచ్చు రాని, లేదు నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కావాలా, మిగతా విషయాలలో మాకు లోన్ తీసుకోవాలంటే కూడా ఇబ్బంది అవుతున్నది అని అంటే, నేను ఆ రోజు మీరు ఈరోజు గంట లోపల నాకు లెటర్ ఇస్తే నేను ఇప్పుడే ఢిల్లీకి వెళ్తా, ఎంపీ గారు కూడా అక్కడనే ఢిల్లీలో ఉన్నారు, మేము వ్యవసాయ శాఖ మంత్రితోని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పంటలు కొనుగోలు చేసిన రైతుల దగ్గరికి వెళ్ళి మీకు ఎంత కావాలంత లోన్ ఫెసిలిటీస్ ఇచ్చే విధంగా నేను కూడా సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ నుంచి మీకు కావాల్సినంత సహకారం అందిస్తామనంటే, ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు గంట కాదు నేను అరగంట లోపల లెటర్ ఇస్తుంటే, ఆ లెటర్ ఇచ్చిన వెంటనే నేను రాత్రి ఆ రోజు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలిసిన తర్వాత మిగతా ఇంకా 2 ఫైళ్లు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మిగతా 2 ఫైళ్లు కూడా ఉంటే వాటిని కూడా నేను క్లియర్ చేస్తున్నానని చెప్పి అక్కడికి వెళ్లే వ్యవసాయ శాఖ మంత్రి గారితో ఇక్కడే తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి గారికి మాట్లాడిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చాలా మనస్ఫూర్తిగా చెప్పారు, మీరు ఈ రకంగా సహకారం అందిస్తే తప్పకుండా మాకు భారమైన కష్టమైన మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడడం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నేను ఈ మాట చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్ గా రెస్పాండ్ కావడం, జిల్లా మంత్రి గారు కూడా పాజిటివ్ గా వాళ్ళు మాట్లాడడం, ఏది ఏమైనా రైతులకు ఉన్నటువంటి కష్టాలని, రైతుల బాధలని దూరం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభం కావడంతో సొంతిళ్లకు ప్రయాణించేవారు ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ సూచించారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం జరిగిన చోరీకి సంబంధించిన వివరాలు వెల్లడించారు. హనుమాన్ నగర్కు చెందిన ఇరుముల శరణ్య అనే మహిళ కిటికీ పక్కన పడుకున్న నేపథ్యంలో ఆమె మెడలో ఉన్న 3 తులాల పుస్తెల్తాడు, అలాగే అదే కాలనీకి చెందిన బుర్రా రాజేంద్ర ప్రసాద్ యొక్క మొబైల్ ఫోన్లు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు ఏసీపీ రవికుమార్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి అనుమానాస్పదంగా తిరుగుతున్న పాత నేరస్తుడు గుంజా ఇమాన్యుయల్ ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకోవడంతో కోర్టుకు హాజరుపరిచినట్లు ఏసీపీ పేర్కొన్నారు. చోరీ జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు. ఈ సమావేశంలో మందమరి సీఐ శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్ఐ రాజశేఖర్, కాసిపేట ఎస్ఐ ప్రవీణ్, కానిస్టేబుల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
లైట్ బాగా ప్రాబ్లం. 1,50,000 కెమెరా వీడియో పెట్టి ఫోటో హాస్పిటల్స్. .30 ప్రాంతంలో మనకు ఎస్ఐ గారికి, రామకృష్ణాపూర్ ఎస్ఐ గారికి కాల్ వచ్చింది. ఇది మన రామకృష్ణాపూర్లోని హనుమాన్ నగర్లో ఉన్నటువంటి ఇరుముల్ల శరణ్య వాళ్ళ ఇంట్లో శరణ్య కిటికీ పక్కకు పడుకొని ఉండగా కూలర్ను పక్కకు జరిపి కిటికీలో నుంచి ఆమె మెడలో ఉన్నటువంటి 3 తులాల పుస్తెల తాడు గుర్తు తెలియని వ్యక్తి దొంగతనం చేసిండనేది ఒకటి మనకు సమాచారం రాగా వెంటనే ఎస్ఐ గారు మరియు సిఐ గారు మందమరి, తర్వాత కాసిపేట ఎస్ఐ గారు ఇమ్మీడియట్గా స్పాట్ను సందర్శించి అక్కడ ఒక బృందాలుగా 3-4 టీములుగా ఏర్పడడం జరిగింది. ఫస్ట్ వీళ్ళ హౌస్ను పరిశీలించి చూస్తే అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఒక రాజేంద్ర ప్రసాద్ అనే అతని ఇంట్లో కూడా అది కూడా కిటికీ దగ్గరే కూలర్ ఉంటుంది. ఆ కూలర్ను పక్కకు జరిపి అందులో ఉన్నటువంటి ఆ మహిళ కొంచెం దూరం పడుకుంది కిటికీకి. సో అక్కడ కూడా ఈ పుస్తక తాడు కోసం ట్రై చేసింది, కానీ ఆమె దూరం ఉన్నందువల్ల చేతికి అందలేదు. సో అక్కడ ఆ కిటికీ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్, ఒక ఓపో సెల్ ఫోను, అది ఒక వర్త్ 30,000, అది కూడా దొంగతనం చేసింది. ఈ 2 వస్తువులు దొంగతనం చేసుకొని బైక్ మీద పారిపోయినట్టుగా మనకు వెంటనే మనము ఎలా వచ్చినట్టే సుమారు 12:30 ప్రాంతంలో ఒక బైక్ మీద వచ్చి బైక్ కొంత దూరంలో పెట్టి కిటికీల దగ్గర కూలర్లు ఓపెన్ పెట్టి కూలర్లు ఎక్కడైనా పెట్టుకుని కొద్దిగా రక్కీ చేసుకొని ఇతను ఇమానియల్, గోదావరికి సంబంధించినటువంటి ఇమానియల్ ఈ దొంగతనం చేసిండు. సో మనకి వెంటనే స్పందించి మా అధికారులు ఒక 3-4 టీములుగా ఫామ్ అయ్యి పోలీస్ స్టేషన్ ముందు ఏదైతే కెమెరాలో సుమారు దొంగతనం చేస్తాం 4 గంటల ప్రాంతంలో అయింది దొంగతనం, 3:30-4 గంటల మధ్యలో. ఆ కెమెరాలో అతని ఫోటో వచ్చింది. అది ఎట్లే బయటకు పోయిండో ఇట్లకెళ్ళి హైవే నుంచి శ్రీరామ్ నుంచి గోదావరికని పోతే అట్లా చూసుకుంటా మధ్యాహ్నం కల్లా మనం ఈ కేసు నమోదు చేసి టీంను ఫామ్ చేసి వాళ్ళు వెళ్ళారు. అక్కడ గోదావరికంలో ఇమానియల్ని పట్టుకోవడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ సిసిఎస్ పోలీస్ మంచిర్యాల. సో ఇది ఈ 3 తులాల గొలుసును స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లాగే ఓపో ఫోన్ కూడా ఈ దొంగ ఇమానియల్ నుంచి మనం స్వాధీనం చేసుకున్నాము. దీనికి మా రామగుండం సిపి గారు వాళ్ళ యొక్క ఆదేశానుసారం, వారి యొక్క గైడెన్స్, మంచిర్యాల డీసీపీ గారి ఆదేశానుసారం వాళ్ళ యొక్క గైడెన్స్ ఫాలో అవుతూ తొందరగా చాకచక్యంగా పట్టుకున్నటువంటి స్టాఫ్ను అభినందించి వాళ్ళకి రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. క్యాతన్పల్లి పరిధిలో ఉన్నటువంటి వార్డుల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరించే దిశగా పనిచేస్తానని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు అన్నారు. స్థానిక 12వ వార్డులో మాజీ కౌన్సిలర్ బొద్దుల రమ్య ప్రేమ్సాగర్లతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఎంఎఫ్టీ నిధుల నుండి సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు 40 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే వార్డుల్లో మిగిలిన అభివృద్ధి పనులను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, టీపీసీసీ సెక్రటరీ రఘునాథ్ రెడ్డి, నాయకులు గాండ్ల సమ్మయ్య, సంగ రవి, సత్తయ్య, జనార్దన్, మొగిలి, విక్రమ్, సునీల్, మహిళా నాయకురాలు రాజమణి, వనమాల తదితరులు పాల్గొన్నారు. కూడా ఒక 15 రోజుల్లో కంప్లీట్ చేసుకుంటాం. ఇది కాకుండా ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నట్లయితే రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు ఉంటే మా ఆఫీస్కు మీరు తెలియజేయవచ్చు. ఇంకా ఇందులో కవర్ కాని వర్క్స్ ఏమన్నా ఉంటే గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో టీఎఫ్టీసీ కావచ్చు, ఇంకా అదర్ ఫండ్స్ ద్వారా కూడా ఈ సమస్యలు అనేది గుర్తించేసి
దానికి సంబంధించిన రోడ్స్ డ్రైన్స్ కూడా ఈ సంవత్సరంలోనే కంప్లీట్ అయ్యే విధంగా సార్ దృష్టికి తీసుకెళ్లి వర్క్స్ అనేది గ్రౌండ్ చేపిస్తాము. ప్రజలందరూ కూడా ఏంటంటే ఏదైతే ఈ రోడ్స్ డ్రైన్స్ సౌకర్యాలు మేము కల్పిస్తున్నామో దీన్ని జాగ్రత్తగా యూజ్ చేసుకునేటట్టు. కొంతమంది రోడ్ వేసిన తర్వాత ఏంటంటే ఇమీడియట్గా నెక్స్ట్ రోజు నుంచి దాన్ని నడవడానికి ట్రై చేస్తుంటారు. అట్లా కాకుండా ఏంటంటే దానికి క్యూరింగ్ పీరియడ్ ఉంటుంది, ఒక వారం నుంచి 15 రోజుల వరకు. ఆ 7 నుంచి 15 డేస్ మనం ఎంత బాగా కాపాడుకుంటే రోడ్ అన్ని సంవత్సరాలు అనేది ఎక్కువ వస్తుంది. ఆ టైంలో క్యూరింగ్ సరిగ్గా జరగకపోతే ఏమవుతుందంటే వాటర్ కిందికి ఇంకపోతే మనం వేసిన ఎంత క్వాలిటీ మెటీరియల్ అయినా కూడా ఏంటంటే రోడ్డు సంవత్సరంలో దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి లోకల్గా ఉన్న ప్రజలను అట్లనే స్థానిక ప్రజలను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రోడ్ వేసిన తర్వాత ఒక వారం 10 రోజుల వరకు దాని సంరక్షణ అనేది మన దగ్గర నుండి చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ రాజు సార్ ఆధ్వర్యం లోపల ఈరోజు కమిషనర్ గారు వారు ఈరోజు 12వ వార్డులో గౌరవ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు వారి కృషితోని ఫలితంగా కొన్ని రోజులుగా ఆగిపోయినటువంటి డిఎంఎఫ్ ఫండ్ను కలెక్టర్ ద్వారా శాంక్షన్ చేయించి దానిలో భాగంగానే ఈరోజు 12వ వార్డుల 40,20,000 రూపాయలతోని సీసీ రోడ్లు దాంతోపాటు డ్రైనేజీని గౌరవ కమిషనర్ రాజు గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లడానికి, ఈ పట్టణంలో అభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్క కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే గవర్నమెంట్ డెఫిసిట్లో ఉన్నది, అయినప్పటికీ ఈ ప్రాంతం సెకండ్ ప్రాంతం ఉంది కాబట్టి కోల్సేస్ డిఎంఎఫ్టీ ఫండ్ ద్వారా అభివృద్ధి కోసం ఎప్పుడు మన ఎమ్మెల్యే గారు, గౌరవ శాసనసభ్యులు పాటుపడుతూనే ఉన్నారు. వారు వారానికి 4 రోజులు ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామము, ప్రతి వార్డులో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారి సమస్యలపై నిర్ణయం తీసుకొని అవి పరిష్కరించే దిశగా గౌరవ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు, పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు పనిచేస్తున్నారు. అదే కాకుండా పట్టణ ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం, దయచేసి ఎవరైతే ఇంటి పన్ను కట్టలేదో కట్టినటువంటి ప్రజలందరూ కూడా సమయం లోపల ఇంటి పన్ను కట్టినట్టయితే ఆ వచ్చేటువంటి ఫండ్ ద్వారా కూడా స్థానికంగా ఉన్నటువంటి చిన్న సమస్యలు కూడా, చిన్న వర్క్స్ కూడా కమిషనర్ గారి ఆధ్వర్యంలో పెట్టుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్ట్ సెంట్రల్ జోన్ డివిజనల్ కమిటీ సెక్రటరీ ఆత్రం లచ్చన్న కుటుంబ సభ్యులను పోలీసులు ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారి జీవనోపాధి సాగుతున్న తీరు, కుటుంబ నేపథ్యం, ఆరోగ్య పరిస్థితిని పోలీసులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం లచ్చన్న కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా సిఐ సుధాకర్ మాట్లాడుతూ ఆత్రం లచ్చన్న కుటుంబానికి ఎలాంటి సమస్యలు ఎదురైనా అవసరమైన వైద్య చికిత్సలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో మావోయిస్టు పార్టీకి మనుగడ లేకుండా పోయిందని, అజ్ఞాతంలో ఉన్న ఆత్రం లచ్చన్న జనజీవన స్రవంతిలోకి వస్తే వారికి ప్రభుత్వం తరఫున అండగా ఉండి సహకరిస్తామని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న రివార్డును తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి ఎస్ఐ రాజేందర్, ఇతర పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నువ్వు పోతున్నావా? నేను పనికి పోతున్నావా? ఇద్దరే ఉంటారా ఇంట్లో? రేషన్ కార్డు ఉన్నదమ్మా? రేషన్ కార్డు ఉన్నదా? సరుకులు వస్తున్నాయా? రేషన్ కార్డు సరుకులు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయమ్మా? ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? చూద్దాం, గవర్నమెంట్ నుంచి ఏమేమి రావాలో మీకు మేము ఆలోచిస్తాము. ఆలోచించి మీరు ఒకవేళ ఇంటికి కూడా ఎలిజిబిలిటీ ఉంటే ఈ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఒక ఇల్లు కూడా గవర్నమెంట్ తరఫున శాంక్షన్ అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మా ఆఫీసర్స్ కూడా చెప్తాము, సిపి సార్కి, డీసీపీ సార్కి చెప్పేసి కలెక్టర్ గారితో మాట్లాడిపించి ఏదైనా మీకు అవకాశం ఉంటే ఇల్లు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఓకేనా? సరే అమ్మా, మంచిది. ఈరోజు పారుపల్లి గ్రామంలో ఆత్రం లచ్చన్న అండర్ గ్రౌండ్లో ఉన్నారు. మావోయిస్టు అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి యొక్క ఇంటికి రావడం జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వదిన గారు, వాళ్ళ అన్న కొడుకు, వాళ్ళిద్దరూ ఉంటారు ఇక్కడ. సో ఈ రిలేటివ్స్కి మనము ఆర్థిక సహాయము, అదేవిధంగా కొంత నిత్యావసర సరుకులు వాళ్ళకు ఇచ్చేసి ఈ ప్రోగ్రాం ద్వారా ఆత్రం లచ్చన్న ఎవరైతే అజ్ఞాతంలో ఉన్నారో, మావోయిస్ట్ అజ్ఞాతంలో ఉన్నారో ఆ వ్యక్తికి అప్పీల్ చేయడం జరుగుతూ ఉన్నది. మీరు ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మీరు వెంటనే ప్రభుత్వానికి లొంగిపోయి మీరు జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు వారి రిలేటివ్ అయిన వాళ్ళ వదిన గారు, అన్న కొడుకు వాళ్ళకి రేషన్, నెలకు సరిపడా రేషన్, ఒక బియ్యం బస్తా, అదేవిధంగా నిత్యావసర సరుకులు, తర్వాత తనకు బట్టలు పెట్టడం జరిగింది. ఈ విధంగా కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మా గౌరవ సిపి గారు, రామగుండం సిపి గారు శ్రీ అంబర్ కిషోర్ జా ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారము ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉన్నది.
అదేవిధంగా మా గౌరవ డీసీపీ గారు భాస్కర్ సార్ గారు ఐపీఎస్ సార్ కూడా మమ్మల్ని ఎంతో మోటివేట్ చేసి ఇలాంటి కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్కి మమ్మల్ని చేయమని చెప్తూ ఉంటారు. సో వారిద్దరి ఉత్తర్వుల ప్రకారము ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈ సందర్భంగా ఆత్రం లచ్చన్న ఎక్కడున్నా కూడా తన ప్రభుత్వానికి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి అందరిలాగా మంచి జీవనం గడపాలని చెప్పేసి నేను అప్పీల్ చేస్తూ ఈ ప్రోగ్రాం మంచి ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు ఎస్ఐ కోటపల్లి గారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. బిడ్డ పుట్టినప్పటి నుండి 1000 రోజుల వరకు పిల్లలపై తల్లులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అంగన్వాడీ టీచర్ సంతోషి రాణి అన్నారు. రామకృష్ణపూర్ పట్టణంలోని కాళీనగర్ అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ రమాదేవి సూపర్వైజర్ ఆధ్వర్యంలో పోషణ అభియాన్ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోషి రాణి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అలాగే 10 సంవత్సరాల లోపు పిల్లలకు వేయాల్సిన టీకాల గురించి వివరించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి, ఆశా వర్కర్ సునీత, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. జన్నారం మండలంలోని చింతగూడ గ్రామ పంచాయతీలోని పాపమ్మగూడలో సర్వే నెంబర్ 82/9లో 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇండ్లు లేని పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ పథకంలో ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఆ కాలనీ వాసులు ప్రభుత్వాన్ని కోరారు. జన్నారంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ-ఎంఎల్ నాయకుడు మాట్లాడుతూ ఇప్పటి ప్రభుత్వం 6 గ్యారంటీల హామీలు ఇచ్చి హామీల భాగంగా పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తానని చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కాలం గడుపుతోందని అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడలో 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న ఇండ్లు లేని పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ పథకంలో ఇండ్ల స్థలాలు నిర్మించి వారిని ఆదుకోవాలని ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని అన్నారు. వెంటనే అధికారులతో సర్వే చేయించి వారికి ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. లేని పక్షంలో నిరసనలు చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. గత అనేక సంవత్సరాల నుండి చింతగూడెంలో ఉన్నటువంటి ఇంకొకటి సర్వే నెంబర్ అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ప్రభుత్వ భూమి పానిలో కూడా ప్రభుత్వ భూమి ఉంది. కానీ దాన్ని ఈరోజు ఫారెస్ట్ అధికారులు మా భూమి అని చెప్పేసి వాళ్ళు వస్తారు. దాన్ని జాయింట్ సర్వే చేసి ప్రభుత్వం అద్దెలు వేసి నిరుపేదలకు ఇవ్వాలని చెప్పేసి గత 20 సంవత్సరాల నుంచి కూడా మీకు పిల్లలు పెడుతున్నాం. ఇప్పటికీ అనేక దఫాలు కూడా మేము అప్లికేషన్ పెట్టాం, పంపిస్తున్నాం, రీసర్వే జరిపిస్తామని చెప్తాను. కానీ ఇప్పటివరకు కూడా జరిపిస్తలేరు. పేదల ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. కనుక మీరు ఖచ్చితంగా దాన్ని రీసర్వే జరిపించి అది ప్రభుత్వ భూమి కనుక ప్రభుత్వ భూముల్లో ఇందిరం ఇల్లు ఇచ్చి పేదలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుర్తించి వాళ్ళకి ఇందిరం ఇల్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసుకొస్తారు. అక్కడ పోయి నిలుసుంటేనే ఫారెస్ట్ అధికారులు వచ్చి ఇది మా భూమి మీరు ఇక్కడ నిలిచవద్దని చెప్పేసి. జన్నారం మండలంలోని చింతగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పాపమ్మగూడ సర్వే నెంబరు 81/1లో గతంలో ఈ మొత్తం భూమి నుండి దాదాపు విస్తీర్ణం 27 ఎకరాల 20 గుంటల భూమి నుండి 7 ఎకరాల 20 గుంటల భూమిని భగత్ సింగ్ కాలనీగా ఏర్పడింది. ఆనాడు పంపిణీ జరిగింది. 150 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. రెండవ దఫలో మిగతా భూమిలో పట్టాలు ఇస్తామని చెప్పినటువంటి అధికారులు గత 20 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా ఇవాళ 20 సంవత్సరాల నుండి ఈ భూమిని పేదలకు పంపిణీ చేయాలి, ప్రభుత్వ స్కీముల ద్వారా వాళ్ళకి ఇల్లు కట్టించాలని చెప్పేసి ఇందిరమ్మ పథకంలో ఇల్లు కట్టించాలని చెప్పేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మేము ఆందోళన ద్వారా వినతి పత్రాల ద్వారా
తహసీల్దార్ నుంచి మొదలుపెట్టి కలెక్టర్ వరకు ముఖ్యమంత్రి వరకు కూడా మా ఆందోళనను మా వినతుల్ని తీసుకుపోవడం జరిగింది. అయినా ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. మరి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇందిరమ్మ పథకం ద్వారా అందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి భూమి లేని చోటనేమో భూమి కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ మాత్రం భూమి అవైలబుల్ గా ఉంది. ఇక్కడ ప్రభుత్వ భూమి, మిగులు భూమి 20 ఎకరాల భూమి ఉన్నది. ఆ 20 ఎకరాల భూమిలో ఇందిరమ్మ పథకంలో ఈ లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించాలని చెప్పేసి మేము మొరో మొత్తుకుంటున్నాము. మరి వాళ్ళ అందరికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ హామీ ఇస్తున్నారు, మేము జాయింట్ సర్వే చేపిస్తామని చెప్తా ఉన్నారు. మరి జాయింట్ సర్వే చేపించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందనేటువంటిది మేము సూటిగా ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తున్నాం. ఇవాళ జాయింట్ సర్వే కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవట్లేదు. మేము ఆందోళన చేసినప్పుడల్లా ఏదో కదలికి వచ్చినట్టుగా మాట్లాడము, దానికి సంబంధించినటువంటిది మేము ఆర్డీఓకు రాస్తున్నాము, ఈ లెటర్ తీసుకుపోండి అంటే ఆ విధంగా కూడా మేము లెటర్లు కూడా తీసుకుపోయి కలెక్టర్కు ఆర్డీఓలకు ఇవ్వడం జరిగింది. అయినా ఎందుకు ఈ జాప్యం జరుగుతుందని చెప్పేసి, ఎందుకు ఈ నిర్లక్ష్యం జరుగుతుందని చెప్పేసి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. మరి ఇవాళ మొన్ననే 3/4/2025 రోజున గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా, ఖానాపూర్ ఎమ్మెల్యే గారిని కూడా కలిసి ఈ బాధ అంతా చెప్పుకోవడం జరిగింది. వారు కూడా మేము ఈ ల్యాండ్ ఇష్యూను పరిష్కారం చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్ గారికి చెప్తామని చెప్పారు. మరి చెప్పారో లేదో నాకు తెలియదు. మరి ఇవాళ ఎమ్మెల్యే గారి పైన కూడా ఈ బాధ్యత ఉన్నది. ఇది పూర్తిగా పరిష్కారం అయినంత కూడా వాళ్ళు కూడా ఇవాళ హామీ ఇచ్చున్నారు కాబట్టి వారు కూడా ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జన్నారం మండల కేంద్రంలో ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు అందరూ తరలి రావాలంటూ పోస్టర్లను విడుదల చేశారు. వరంగల్ జిల్లా ఎలకతుర్తి శివారులో నిర్వహించే బీఆర్ఎస్ 25వ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని జన్నారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పోస్టర్లు విడుదల చేశారు. తొలి ముఖ్యమంత్రి మరియు పార్టీ అధినేత కేసీఆర్ గారి సారథ్యంలో వరంగల్లో నిర్వహించేటువంటి బహిరంగ సభకు జాన్సన్ నాయక్ గారి ఆధ్వర్యంలో జన్నారం మండలం నుండి వారి సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్లాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ జై తెలంగాణ. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.